బౌద్ధ్ నియోజకవర్గం ధర్నూరు గ్రామంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాహుల్ గాంధీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేపట్టిన భారత్ జోడో యాత్ర స్ఫూర్తితో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తున్నారని జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు మల్లేష్ అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారంలోకి వస్తున్నట్టు ధీమా వ్యక్తం చేశారు. బౌద్ధ్ నియోజకవర్గంలో వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయని తెలిపారు. రాహుల్ గాంధీ గారి 53వ జన్మదిన సందర్భంగా జిల్లా కిసాన్ సెల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పూల మల్లేశన్న గారికి, మల్లెపూల సత్యనారాయణ గారికి, పార్టీ కార్యకర్తలకు, అభిమానుల పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జిల్లా కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ ప్రెసిడెంట్ బూరుగుల మల్లేశన్న గారు రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయవాలి. రాహుల్ గాంధీ గారి 53వ జన్మదిన సందర్భంగా గ్రామంలో ఉన్నటువంటి యువతరం కానివ్వండి, ధన్నూరు గ్రామ ప్రజలు కానివ్వండి, వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలపాలనే ఆలోచన విధానంతో మంచి కార్యక్రమం చేపట్టి ఇక్కడ దేశంలోనే కాంగ్రెస్ పార్టీ ఒక మంచి వాతావరణం వచ్చిన తర్వాత నిన్నాక మనం చూసినాం. ఈ రోజుల్లో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. తప్పకుండా రాహుల్ గాంధీ యొక్క శ్రమ ఏదైతే కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసినాడో దానికి